సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మీరు ఒక ఛాన్స్ ఇయ్యండి మేము నేర్చుకుంటాము అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకునేంత టైం ఉండదు సినిమా వాళ్ళకి. పిల్లలకి క్రాష్ కోర్స్ లాగా ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారని విన్నాం. సో దాని అవును. గురించి కొన్ని డీటెయిల్స్. 15 డేస్ వర్క్ షాప్ ఇస్తున్నాము. డైలీ 2 అవర్స్ ఉంటుంది. 1 అవర్ క్లాస్ ఉంటుంది, 1 అవర్ ప్రాక్టీస్ ఉంటుంది. చాలా మందికి ఉంటుంది సీరియల్స్ లో వెళ్ళాలి, Yeah. మూవీస్ లో చేయాలి. డాన్స్ చూసి డాన్స్ చేయటం మాత్రమే యాక్టింగ్ కాదు. Correct. యాక్టింగ్ కి సంబంధించి కొన్ని టిప్స్, టెక్నిక్స్ చాలా ఉంటాయి. పిల్లలకి ఎలాంటి టిప్స్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతున్నారు? బ్రీతింగ్ ప్రాక్టీసెస్, వాయిస్ ప్రాక్టీసెస్, ఐ Hmm. ప్రాక్టీసెస్, బాడీ లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రాక్టీస్. సో దీంతో పాటు ఇంకేమన్నా స్పెషల్ గైడెన్స్ ఏమన్నా ఇస్తున్నారా? మధ్య మధ్యలో కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా వస్తారండి. ఓకే. ఇండస్ట్రీలో మాకు తెలిసిన డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకవేళ మీ పిల్లల్లో యాక్టింగ్ టాలెంట్ ఉంది అని మీరు గమనించినా కానీ, లేదంటే మీ పిల్లలకి యాక్టింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అండ్ అందులో కెరియర్ పర్స్యూ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ మనకి వినోద్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఈ అకాడమీ వాళ్ళు ఏదైతే ఇప్పుడు మనకి కనిపిస్తున్నారు అవకాశం అనేది, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనము వినోద్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి వినోద్ గారు. నమస్తే అండి. యా, సో ఇప్పుడు మీ అకాడమీ వాళ్ళు పిల్లలకి క్రాష్ కోర్స్ లాగా ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇస్తున్నారని విన్నాం. సో దాని గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పండి సార్. అవునండి, చాలా మంది పిల్లలకి ఏంటంటే పాపం ఇంట్రెస్ట్ ఉంటుంది, పేరెంట్స్ కూడా కరెక్ట్. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, సినిమాల్లో చేయాలి, సీరియల్స్, వెబ్ సిరీస్లు అని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు పాపం టీవీలో చూసి డైలాగ్స్ రిపీట్ చేయటం కానివ్వండి, డాన్స్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటారు. ఇప్పుడు కొత్తగా రీల్స్ ఇవన్నీ చేస్తా ఉన్నారు. అయితే ఏమైందంటే వాళ్ళకి పాపం ఎలా అప్రోచ్ అవ్వాలో, ఇండస్ట్రీకి ఎలా రావాలో తెలియదు. ప్లస్ ఏంటంటే ఓన్లీ ఆ డాన్స్ చూసి డాన్స్ చేయటం మాత్రమే యాక్టింగ్ కాదు. యాక్టింగ్ కి సంబంధించి కొన్ని టిప్స్, టెక్నిక్స్ చాలా ఉంటాయి. కెమెరాకి సంబంధించి ఎలా యాక్ట్ చేయాలి, రియాక్షన్స్ ఎలా ఇవ్వాలి, అసలు నవరసాలు అంటే ఏంటి, చతుర్విధ అభినయాలు అంటే ఏంటి, ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. తర్వాత ఐస్ కి సంబంధించిన ప్రాక్టీసెస్, వాయిస్ కి సంబంధించిన ప్రాక్టీసెస్, ఆ ఎమోషన్స్ ఎలా పలికించాలి, ఆ మూమెంట్స్ ఎలా ఇవ్వాలి, బాడీ లాంగ్వేజ్ గురించి, మైండ్ మెమరీ గురించి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గురించి, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయండి. తెలుసుకోవాల్సి చాలా ఉంటాయి. అవి ఎవరైతే బాగా నేర్చుకొని అప్రోచ్ అవుతారో సినిమా వాళ్ళని ఈజీగా తీసుకుంటారు. లేదండి మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి మేము నేర్చుకుంటాము అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకునేంత టైం ఉండదు సినిమా వాళ్ళకి. షూటింగ్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు డైరెక్టర్ చెప్పిన దాన్ని క్విక్ గా అర్థం చేసుకొని ఎంత తొందరగా స్పీడ్ గా చేయగలుగుతారు అట్లాంటి వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. కొత్త వాళ్ళు అంటే అసలు ఏం తెలియని కొత్త వాళ్ళని కాదు, చెయ్యగలిగిన కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఎక్కువ మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే మేము ఆ టైప్ లో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వర్క్ షాప్ లో ఆపర్చునిటీస్ వైజ్ గా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. చాలా మందికి ఉంటుంది సీరియల్స్ లో వెళ్ళాలి, మూవీస్ లో చేయాలి, మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు. అండ్ మీరు అన్నట్టు కొంచెం ఈ చిన్న చిన్న థింగ్స్ మాకు నేర్పిస్తే బాగుండు, వీ కెన్ ఇంకా మాకు సపోర్ట్ ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కరెక్ట్ అండి. అంటే పిల్లల్లో ఇన్బిల్ట్ టాలెంట్ ఉండటం వేరు. ఆ ఇన్బిల్ట్ టాలెంట్ కి మేము ఏం చేస్తామంటే ఈ టిప్స్, టెక్నిక్స్ ద్వారా మేము పదును పెట్టి వాళ్ళని షైన్ చేసి ఇండస్ట్రీకి పరిచయం చేస్తాం. దాని ద్వారా వాళ్ళు ఈజీగా వెళతారు. మా ద్వారా వెళ్ళటం వల్ల ఇంకోటి ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తారండి ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ గా కూడా మేము ఉంటాం, మెంటర్స్ లాగా ఉంటాం మేము. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పలానా చోటకి వెళ్తే ఏమవుతుందో, వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకొని మోసం చేస్తారేమో, ఇలా జరుగుతున్నాయి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే డబ్బులు పోగొట్టుకొని మోసపోవటాలు ఇట్లాంటివి లేకుండా మేమేంటంటే సినిమా ఆర్టిస్టులమే, మేము నలుగురు సినిమా ఆర్టిస్టులు ఉన్నాం, ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళం. మేము చాలా మూవీస్ చేస్తున్నాం. వినోద్ నువ్వులా అని కొడితే మీకు గూగుల్లో కూడా మా గురించి చాలా ఇంటర్వ్యూస్ కానీ సినిమాలు అన్ని వస్తాయి. కిషోర్ దాస్ గారు ప్రిన్సిపల్ గారు, ఆయన ఒంగోలు గిత్త ఆ సినిమాలో రామ్ తో పాటు ఉన్నారు. ఇట్లా చాలా చేశారు. 4.9 రివ్యూ తోటి మాది ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ మాది.
ప్లస్ ఏంటంటే రివ్యూస్ చదివినా కానీ మా గురించి క్లియర్ గా తెలుస్తుంది ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏంటనేది. తర్వాత బబ్లు గారు అని ఉన్నారు, ఆయన చిత్రం సినిమా దగ్గర నుంచి ఉదయ్ కిరణ్ ఫ్రెండ్ గా, ఓకే చిరుత, ఇట్లా చాలా మూవీస్ లో చేశారు ఆయన, తెలుసు. అలాగే ఉషశ్రీ మురళి గారు. ఒక ఫిల్మ్ అకాడమీలో ప్రతి స్టూడెంట్ కి 4 ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ట్రైనింగ్ ఇస్తున్న ఇన్స్టిట్యూట్ నాకు తెలిసి ఇండియాలో ఇంకోటి లేదండి, నిజంగా లేదు. ఎందుకంటే చాలా మంది తిరిగి వస్తున్నారు కదా, కరెక్ట్. చాలా మంది అలా నేర్పుతాం ఇలా నేర్పుతాం అని చెప్పేసి పెడుతున్నారు కానీ బోర్డులు అండి, వాళ్ళు ఎవరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు కాదు, సినిమా యాక్టర్లు కాదండి. వాళ్ళు ఏదో నేర్పుతున్నారు, మేము వెళ్తున్నాం డబ్బులు కడుతున్నాం ఆడేం రావట్లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి మా దగ్గరకు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వేరే ఇన్స్టిట్యూట్స్ లో డబ్బులు కట్టి అక్కడ ఏం రాక మళ్ళీ మా దగ్గరకు వస్తున్న వాళ్ళు, అక్కడ వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా మోటో ఒకటేనండి, మేము ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, నేను ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చాను. 70 మూవీస్ లో యాక్ట్ చేశాను. చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, పెద్ద స్టార్స్ తో నేను యాక్ట్ చేసి ఉన్నా. నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేరు, ఎవరు మెంటర్స్ లేరు, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నేను ఒక మెంటర్ లాగా ఉండి నా తరపున కొంతమందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే వాళ్ళు రేపొద్దున నా పేరు చెప్పుకొని హ్యాపీగా ఉంటారు కదా, సక్సెస్ అయితే హ్యాపీ కదా అనేది నా స్వార్థం, అంతే. సో ఇప్పుడు చెప్పండి, మీరంటే కిడ్స్ కి ఇప్పుడు క్రాష్ కోర్స్ టైప్ మీరు ఒక కోర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారని విన్నారు. సో దాని గురించి డీటెయిల్స్ ఇది ఒక 15 days వర్క్ షాప్ అండి. 15 days వర్క్ షాప్ ఫర్ ఓన్లీ కిడ్స్. yes అండి, ఓన్లీ కిడ్స్ ఇన్ ద సెన్స్ ఏజ్ లిమిట్ 10th క్లాస్ వాళ్ళ వరకు. ఓకే అండి. స్కూల్ ఐడెంటిటీ కార్డు కనుక ఉంటే వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే ఒక 15 days వర్క్ షాప్ ఇస్తున్నాము. డైలీ 2 hours ఉంటది, 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, అది బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు. ఓకే, అంటే దూరంగా ఉండి రాలేని వాళ్ళకి, పాపం దూరంగా ఉండి రాలేని వాళ్ళని ఏం చేస్తున్నాం అంటే ఆన్లైన్ లోనే కనెక్ట్ చేసి ఆన్లైన్ లోనే ట్రైనింగ్ ఇస్తాం. ఫేస్ టు ఫేస్ మనం జూమ్ ద్వారా అట్లా ట్రైనింగ్ ఇస్తాం. కొంతమంది క్లాస్ రూమ్ లో ఉంటారు, కొంతమంది ఆన్లైన్ లో ఉంటారు. వాళ్ళకి అలా ట్రైనింగ్ ఇవ్వటంలో ఏం చేస్తున్నాం అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోటో షూట్ కూడా చేపిస్తున్నాం. ఓకే, పోర్ట్ఫోలియో కోసం ఫోటో షూట్ కూడా మేము చేపిస్తున్నాము. ఒక పోర్ట్ఫోలియో కూడా రెడీ చేసి వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారో వాళ్ళని మేము రికమెండ్ చేస్తాం సినిమాలకి. ఎస్, డైరెక్టర్స్ చాలా మంది అడుగుతా ఉంటారు మమ్మల్ని. అడిగినప్పుడు వాళ్ళని ఏం చేస్తామంటే మేము రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. అది ఒక బెనిఫిట్. సో ఈ 15 days కోసం ఎంత అండి ఫీజు మీరు చార్జ్ చేసేది? యాక్చువల్లీ 15 days కోసం ఎంత చార్జ్ చేస్తున్నాం అంటే మామూలుగా 15 days కి 15,000 ఫీజు అండి. ఓకే, కానీ ఫస్ట్ వచ్చిన 20 మందికి మాత్రం 10,000కే ఇస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చిన 20 మందికి 20 మందికి మాత్రం 10,000కే నేను ఆఫర్ చేస్తున్నాను. దీంట్లోనే మళ్ళీ మెటీరియల్ కూడా నేను ఇస్తాను. ఓకే, కోర్స్ మెటీరియల్ ఉంటుంది, ఫోటో షూట్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు బాగా చేస్తే గనక మేము సపోర్ట్ కూడా చేస్తాం. ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, మీరు గైడెన్స్ ఇచ్చి వాళ్ళని మంచిగా షైన్ చేసి, మీరు అన్నట్టు పాలిష్ చేసి షైన్ చేసి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నారు. అండ్ మీరు వీడియోస్ కూడా వాళ్ళవనేవి ఫార్వర్డ్ కి మీరు చేస్తున్నారు. దీంట్లో ఏం చేస్తాం అంటే వచ్చినప్పుడు అతను ఎలా చేస్తాడు, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత కాన్ఫిడెంట్ గా చేస్తున్నాడు అనేది బిఫోర్ ఆఫ్టర్ అని 2 వీడియోస్ తీసి కూడా వాళ్ళకి ఆడిషన్ వీడియో టైప్ రియల్ గా వాళ్ళ ఏంటి ప్రోగ్రెస్ అనేది చూపిస్తాం మేము పేరెంట్స్. ఓకే, అట్లా అన్నమాట. సో ఈ 15 days పీరియడ్ లో మనకి పిల్లలకి ఎలాంటి టిప్స్ అండ్ గైడెన్స్ ఇవ్వబోతున్నారు, మీరు ఎలా ప్లాన్ చేశారు? వాళ్ళకి స్టార్టింగ్ లో డిక్షన్ ఎలా ఉండాలి, డిక్షన్ కి సంబంధించిన ప్రాక్టీసెస్ చేపిస్తాం. ఓకే, మాడ్యులేషన్ కి సంబంధించిన ప్రాక్టీసెస్ చేపిస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించిన ప్రాక్టీసెస్ ఉంటాయి. బ్రీతింగ్ ప్రాక్టీసెస్, వాయిస్ ప్రాక్టీసెస్, ఐ ప్రాక్టీసెస్, బాడీ లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రాక్టీసెస్, అండ్ మైండ్ అండ్ మెమరీ షార్ప్ అవటం కోసం ప్రాక్టీసెస్, కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ చేపించి వాళ్ళని షైన్ చేస్తాం. వీటితో పాటుగా అసలు యాక్టింగ్ లో చతుర్విధ అభినయాలు అంటే ఏంటి, అవి ఏమేమి ఉంటాయి, తర్వాత త్రివిధ అభినయాలు అంటే ఏంటి, నవరసాలు అంటే ఏంటి, ఇవే కాకుండా
అసలు మనం ఒక యాక్టర్ కి ఏమేం కావాలో అవన్నీ నేర్పిస్తాం. మెథడ్ యాక్టింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం. మెథడ్ యాక్టింగ్ టెక్నిక్స్ అలాగే ఇంకొక మా దగ్గర ఒక హైలైట్ ఉందండి. అదేంటంటే షూటింగ్ లోకి వెళ్ళిన తర్వాత రకరకాల సిచ్యువేషన్స్ ఎదురవుతా ఉంటాయి కదా, రకరకాల సీన్స్ మనం యాక్ట్ చేయాలి, డిఫరెంట్ సీన్స్ యాక్ట్ చేయాలి. ఆ డిఫరెంట్ సీన్స్ ఎలా యాక్ట్ చేయాలో అబౌవ్ 50 వేరియేషన్స్ చూపిస్తాం. అబౌవ్ 50 వేరియేషన్స్ మేము వాళ్ళకి నేర్పిస్తాం. ఒక సిచ్యువేషన్ కి అని కాదు, అబౌవ్ 50 వేరియస్ సిచ్యువేషన్స్ ని ప్రాక్టీస్ చేస్తాం. అంటే రకరకాల సిచ్యువేషన్స్ జరుగుతాయి కదా. అంటే రేపు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇవే సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎదురవుతాయి, అక్కడ ప్లే చేయాల్సి. మాకు తెలిసినవేమో బేసిక్ ఉంటాయి, ఒక 4-5 కామెడీ, లేదంటే సాడ్, లేదంటే ఇమోషనల్, అవును, సమ్ ఇలాగే అగ్రెసివ్, ఇలాంటివే తెలుసుకోండి. ఇలా ఉంటాయి. వాటిల్లో అబౌవ్ 50 వేరియేషన్స్ నేర్పించడం అంటే పిల్లల్లో ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఇదే కదా మనం ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాం కదా, చేసేస్తా, కాన్ఫిడెంట్ గా చేస్తారు. అంటే ఒక ఎగ్జామ్కి వెళ్ళే పిల్లవాడికి ముందే పేపర్ కనుక ప్రిపేర్ చేయిస్తే ఎగ్జామ్ హాల్లో ఎంత కాన్ఫిడెంట్ గా రాస్తాడో అది మేము చేస్తాం. దానివల్లే మా స్టూడెంట్స్ బాగా సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ఇవి మా అనుభవంలో వచ్చిన వాటినే కదా మేము నేర్పిస్తున్నాము. అట్లా అన్నమాట. సో డైలీ మనకు ఒక 2 hours ఉంటుంది. డైలీ 2 hours, 1 hour క్లాస్ ఉంటుంది, 1 hour ప్రాక్టీస్ ఇస్తాము. అండ్ వీడియోస్ రికార్డ్ చేస్తాము. వీడియోస్ కూడా రికార్డ్ చేస్తాము. సో దీంతో పాటు ఇంకేమన్నా స్పెషల్ గైడెన్స్ ఏమన్నా ఇస్తున్నారా, టిప్స్ ఆర్ గైడెన్స్? అయితే మధ్య మధ్యలో కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా వస్తారండి. ఓకే. ఇండస్ట్రీలో మాకు తెలిసిన డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ కొంతమందిని పిలిచి గెస్ట్ లెక్చర్ లాగా కూడా వాళ్ళతో కూడా ఇప్పిస్తాం. యాక్చువల్లీ ఇచ్చేవాళ్ళమే మేమే సెలబ్రిటీస్, యాక్చువల్లీ మేమే యాక్టర్స్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్. ఇంకా మేము మా సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి మధ్య మధ్యలో కొన్ని టిప్స్, వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు ఓన్లీ ఒక మామూలుగా అయితే 15,000 అంటున్నారు, బట్ ఫస్ట్ ఎవరైతే ఫాస్ట్ గా అంటే లైక్ ఫస్ట్ కమ్ లాగా మనకి ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకైతే ఓన్లీ 10,000 కే మీరు ఈ కోర్స్ అనేది అందిస్తున్నారు. సో సమ్మర్స్ లో మనకి ఇప్పుడు పిల్లలకి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు లైక్ టాలెంట్ ఉంది కానీ వాళ్ళకి ఏం చేయాలి, మనం ఎలా షైన్ చేయాలి అనేది అర్థం కాదు యాక్చువల్లీ మీరు అన్నట్టు. సో పెద్ద వాళ్ళ కోసం వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయడం కంటే కూడా ఇది బెటర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కరెక్ట్ అండి, డెఫినెట్ గా బెటర్ ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే ఇవాళ రేపు చూస్తున్నాం మనం సినిమాల్లో చిన్న చిన్న పిల్లలు ఎలా షైన్ అవుతున్నారు, వాళ్ళు ఎలా ఇదవుతున్నారు. ఒక్క సినిమాలో గనక క్లిక్ అయితే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ని ఛానలైజ్ చేయాలి, షైన్ చేయాలి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తారు. అలా వెళితే మంచి రెమ్యునరేషన్స్ వస్తున్నాయి, వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంటది, ఒక రేంజ్ లో ఉంటది. కాబట్టి ఏంటంటే మేము మా సర్కిల్లో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ కి మేము రిఫర్ చేస్తాం. ఆ రిఫర్ చేసే పిల్లలు మా పిల్లలే ఎందుకు కాకూడదు? అఫ్ కోర్స్ మా పిల్లలే అంటే మీ పిల్లలే అట్లా అన్నట్టు. సో అందులో వన్ ఆఫ్ ది కిడ్ ఎందుకు మన వాళ్ళే కాకూడదు, ఎందుకు అవ్వకూడదు అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీ పిల్లల్లో కనుక నిజంగానే టాలెంట్ ఉంది అండ్ మీరు ఇంకా నేర్పించాలి అని అనుకుంటే ఇది బెస్ట్ అండ్ బెటర్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ మనకి వినోద్ గారు చెప్పినట్టు ఎంతో గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళకి యాక్టింగ్ ఫీల్డ్లో. సో ఈ గైడెన్స్ కనుక పిల్లలకి తోడైనట్లయితే వాళ్ళు మంచిగా షైన్ అవుతారని చెప్తున్నారు. సో ఈ ఆపర్చునిటీని మీరు కూడా యూజ్ చేసుకోండి. అండ్ ముందుగా వచ్చిన వాళ్ళకి మనకి డిస్కౌంటెడ్ ప్రైస్లో 10,000కే ఈ కోర్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి. సో నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ కూడా ఇంకా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.